ఇక మనం తమిళనాడు విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే అక్కడ నెక్ టు నెక్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. డిఎంకే ఏడీఎంకే మధ్యన నువ్వా నేనా అన్న రీతిలో సాగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం రాబోతూ ఉంది. ఫలితం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉండబోతుంది. ఎగ్జిట్ పోల్స్కు అంచనాలకు కూడా అందనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గెలిచే వాళ్ళు ఒక్కళ్ళుగా కనిపిస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీరా రిజల్ట్ వచ్చేనాటికి ఆ గెలుపు మారిపోయి వేరే వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఓడిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది పశ్చిమ బంగాల్ అవ్వచ్చు, లేదా అస్సాం అవ్వచ్చు, లేదా చెన్నై అవ్వచ్చు. ఎక్కడ తీసుకున్నా కానీ విచిత్రమైనటువంటి పరిస్థితులు మనకు గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి పరిస్థితులు, జనాలు ఓట్లేసే విధానంలో చాలా తేడా ఉండేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దుర్మికి నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే మనకు వ్యవసాయ భూములు చాలా విపరీతమైనటువంటి ధరలు పలికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా దెబ్బతినేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు రియల్ ఎస్టేట్ దెబ్బతిని అమ్మకానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నివాస గృహాలు కానీ లేదా స్థలాలు కానీ. అలాగే తెలంగాణలో రియల్ ఎస్టేట్ విషయాన్ని కనుక అంటే మనం ప్రత్యేకంగా వ్యవసాయ భూములు మాత్రం చాలా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి విషయాన్ని కనుక వచ్చినట్లయితే కేసీఆర్ గారికి సమస్యలు ఏర్పడబోతా ఉన్నాయి. ఎందుకంటే కుజుడు వారికి చంద్రమంగళ యోగం అనేటువంటి ఒక యోగం ఉంది. అంటే చంద్రుడు కుజుడు కలిసి ఉండడాన్ని చంద్రమంగళ యోగం అని మనం అంటాం. మరీ ముఖ్యంగా ఈ యోగం ఉండడం వల్ల వారు ముఖ్యమంత్రి కాబడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కంటిన్యూగా నెట్టుకొస్తున్నటువంటి వారికి ఆ రాహు మహర్దశలో చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాహు మహర్దశలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాహు మహర్దశలో మిత్రులే శత్రువులయ్యే అవకాశం ఉంటుంది. పక్కన ఉండే వాళ్లే శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రాహు మహర్దశలో జరిగేటువంటి అంశాలుగా భావించాల్సి ఉంటుంది. రాహు మహర్దశలో నిలకడ లోపిస్తుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. బయటికి గట్టిగా అంటే స్ట్రాంగ్గా కనిపిస్తున్నటువంటి ప్రభుత్వం లోపల అంతర్లీనంగా దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా రాహు మహర్దశలో గురు చండాల యోగంలో కేసీఆర్ గారికి జరగబోతా ఉన్నాయి. కేసీఆర్ గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో తెలంగాణలో గాలులు వీచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విజయాలు ఏర్పడినప్పటికీ వరంగల్ ఎలక్షన్ అవ్వచ్చు, ఇంకొక ఎలక్షన్ అవ్వచ్చు, ఖమ్మం ఎలక్షన్ అవ్వచ్చు, హైదరాబాద్ ఎలక్షన్ అవ్వచ్చు. బట్ ఎలక్షన్లో గెలిచినప్పటికీ కూడా ఒరిజినల్గా లోపల మాత్రం దెబ్బతినేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు ఆరోగ్యపరంగా కానీ, ఇటు కుటుంబ పరంగా కానీ చాలా సమస్యలు కేసీఆర్ గారు ఎదుర్కోబోతా ఉన్నారు ఈ సంవత్సరంలో. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రులకు సంబంధించి భారతదేశ చరిత్రలో ఒక 3 ముఖ్యమంత్రులకు ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. అలాగే కానీ కురు వృద్ధులు, చాలా కురు వృద్ధులు అంటే చాలా పెద్ద వ్యక్తులకు 3కి ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కురు వృద్ధులు వాళ్ళు భారతదేశ చరిత్రలో రాజకీయ కురు వృద్ధులు 3కి ఆరోగ్య భంగములు లేదా ప్రాణగండాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆడవారికి సంబంధించినంత వరకు దేశ రాజకీయ చరిత్రలో ఒక 2 ఆడవాళ్లు కారాగార వాసానికి లోనయ్యేటువంటి అవకాశం. అంటే ఒక 2 రాజకీయ ప్రముఖులు అంటాం మనము, ఆడవాళ్ళు, వాళ్ళు జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి జాతక రీత్యా లోకేష్ వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా సమస్యలు ఎదుర్కోబోతా ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ వల్ల మాత్రమే సమస్యలు రాబోతా ఉన్నాయి. లోకేష్ మంత్రి పదవి ఆశించడము, అలాగే లోకేష్ యొక్క బాధ్యత పదవిలో పార్టీలో పెరగడము, పార్టీని ఎక్కువగా కమాండ్ చేయడం వల్ల 2 సమానమైనటువంటి అధికార కేంద్రాలు ఏర్పడి తెలుగుదేశం పార్టీలో సమస్యల్ని ఉత్పన్నం చేసేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అటు భూములకు సంబంధించినంత వరకు అంటే అమరావతి రాష్ట్రానికి సంబంధించిన భూముల విషయంలో కానీ, తర్వాత అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇతర పార్టీల నుండి తెలుగుదేశం పార్టీల్లోకి వచ్చినటువంటి వారి వల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళు కోవర్టులుగా మారి తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా బయటికి చెప్పడం వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కోబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కనిపించడం బయటికి తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి తెలుగుదేశానికి మధ్య వైరం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. 2 పార్టీల మధ్యన సయోధ్య చెడిపోయి గొడవలయ్యే అవకాశం ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారికి చంద్రబాబుపై వ్యక్తిగతంగా దూషణల పర్వం స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వైరం ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు అందకపోగా కేంద్రం నుండి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా
వెంకయ్య నాయుడు గారి యొక్క బాధ్యత ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్రంలో కానీ ముఖ్యంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీరిద్దరి మధ్యన అంటే ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఉండేటువంటి విభేదాన్ని పరిష్కరించడంలో వెంకయ్య నాయుడు గారు విఫలమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు చాలా అనవసరమైనటువంటి వివాదాల్లోకి ఆ రాష్ట్రం నెట్టబడుతుంది. అలాగే ముఖ్యమంత్రి నెట్టబడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. బీహార్లో ముఖ్యంగా రాజకీయంగా బీహార్ రాష్ట్రంలో చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. బీహార్లో నితీష్ కుమార్కి అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో మధ్యన మనస్పర్ధల కారణంగా చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కనుక తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో చాలా విచిత్రమైనటువంటి మార్పులు ఏర్పడబోతా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు సుమారు 4-5 మంత్రులు జైలు పాలయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి విషయము. ఇక టోటల్ మనకు భారతదేశాన్ని అంతా కూడా తీసుకున్నట్లయితే క్లుప్తంగా మనం వివరించగలిగినట్లయితే భారతదేశంలో మనకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ కాకుండా పూర్తి వ్యతిరేకమైనటువంటి ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఓటర్లు తమ పండాన్ని మార్చుకొని కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది నెంబర్ 3. అలాగే ప్రధానమంత్రికి సంబంధించినంత వరకు రాష్ట్రపతి విషయాల్లో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రపతి నియామకంలో సమస్యలు ఏర్పడతాయి. ప్రధానమంత్రికి తన ఇమేజ్ విషయంలో చార్ట్ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది. 100లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గ్రాఫ్ 50కి పడిపోయేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు పదవిలో మార్పులు, పదవి గండము లేదా పదవి మార్పు, అలాగే ప్రభుత్వ మార్పు కూడా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రులకు సంబంధించినంత వరకు భారతదేశం మొత్తంలో కనుక తీసుకుంటే సుమారు 2 ముఖ్యమంత్రులకు ప్రాణగండాలు లేదా ఆరోగ్య భంగాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అవి ఆకాశ మార్గంలో అవ్వచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య భంగంలో ఏర్పడడం వల్ల కూడా సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఉన్నటువంటి గురు చండాల యోగానికి సంబంధించినంత వరకు నాగబంధం అంటాం మనం. నాగబంధం గురు చండాల యోగం ఉంది ఈ సంవత్సరం. ముఖ్యంగా గురుముఖినామ సంవత్సరంలో రాజకీయ నాయకులకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే గురు చండాల యోగం అనేటువంటిది ఒక యోగం నడుస్తూ ఉంది. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి సందర్భం గురు చండాల యోగంలోనే జరిగింది. గురు చండాల యోగం వల్లనే వారికి ఆకాశ మార్గాన జరిగినటువంటి ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మరి అదే పరిస్థితి ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు. వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ప్రస్తుతంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్కాముల్లో ఇరుక్కునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రులు కానీ ఆడ లీడర్లు కానీ అంటే మహిళా లీడర్స్, పొలిటికల్ లీడర్స్ కానీ అలాగే ముఖ్యమంత్రులు కానీ ఇతర మంత్రులు కానీ స్కాముల్లో ఇరికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వారిపైన సిబిఐ ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశాలు, అలాగే కారాగారవాసం జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు వాహనాలు నడిపేటప్పుడు వాహనాల విషయంలో కానీ అంటే ప్రయాణాల్లో కానీ అలాగే పొలిటికల్ నిర్ణయాల్లో కానీ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టే సందర్భంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతూ ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని రాశులకు సంబంధించినంత వరకు ముఖ్యంగా మేషరాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, ఈ రాశికి సంబంధించినటువంటి పొలిటికల్ రాజకీయ నాయకులకు చాలా విశేషమైనటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉండబోతా ఉన్నాయి, వ్యతిరేకమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీకు సంబంధించినటువంటి దోష పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. మరొక్కసారి 6 టీవీ ప్రేక్షకులకు గురుముఖి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.